ఇక 10వ తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ విఫలమైంది. విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలోనే ఎగ్జామ్ సెంటర్ వేసింది రేవంత్ సర్కార్. కూకట్పల్లిలోని న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేశారు. విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు రహస్యంగా ఉంచారు. అయితే పరీక్ష కేంద్రానికి వెళ్తున్న విద్యార్థులకు హాల్ టికెట్ ఎవరికి చూపెట్టొద్దని స్కూలు యాజమాన్యం అయితే హుకుం జారీ చేసింది. మార్కుల కోసం అధికారులతో ప్రైవేటు విద్యాసంస్థలు కుమ్మక్కయ్యారనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, ఇటు 10వ తరగతి పరీక్షల నిర్వహణలో అయితే విద్యాశాఖ విఫలమైంది. ఈవెన్ ఇటు సేమ్ సెంటర్లో అయితే స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ కన్సర్న్ చేయడం, అసలు దీన్ని ఎలా చూడాలి రంజిత్? అంజనా, ప్రభుత్వ అధికారుల లోపమా ప్రభుత్వ లోపమా కానీ ఏదైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో 10వ తరగతి కోసము దాదాపు 10 నెలలుగా కష్టపడుతున్నటువంటి విద్యార్థులకు వచ్చేసి వాళ్ళు ఉన్నత ర్యాంకులు సాధించే ఆస్కారం లేకుండా పోయే ఛాన్స్ చేస్తుంది విద్యాశాఖ. ఎందుకనంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూకట్పల్లిలోని న్యూ ఎరా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు దాదాపు 200 మంది పైగా విద్యార్థులు అక్కడ చదువుకుంటే దాంట్లో 50% వరకు అంటే దాదాపు 81 మంది విద్యార్థులకు అదే స్కూల్లో సెంటర్ పడి ఆ సెంటర్ పడ్డ తర్వాత హాల్ టికెట్లు ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్లను తీసుకుని వాళ్ళ స్కూల్కు వచ్చే టైంలో వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వాళ్ళు గోప్యంగా ఉంచాలని కూడా మేనేజ్మెంట్ చెప్పడం, దాంతో పాటుగా వాళ్ళ హాల్ టికెట్ తీసుకుని వచ్చి స్కూల్లోకి లోపలికి పోవడం అనేది కూడా అక్కడికి ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే విద్యాశాఖ జారీ చేసేటువంటి హాల్ టికెట్ ప్రక్రియ ఉందో దీనికి సవరణలో భాగంగా చూసుకున్నట్లయితే 20 రోజుల ముందు అంటే 10వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10 రోజుల ముందు 20 రోజుల ముందు వాళ్ళకి ఒక ఎన్ఆర్ అనేది కూడా సెండ్ చేస్తారు. ఆ ఎంఈఓకు కావచ్చు, దాంతో పాటుగా జిల్లా విద్యాధికారి పంపిస్తారు. వాళ్ళు స్కూల్లోకి పంపించిన తర్వాత వాళ్ళ యొక్క సర్నేమ్స్ కావచ్చు, వాళ్ళ పేర్లు కావచ్చు, వాళ్ళ యొక్క సెంటర్లు కావచ్చు, ఏమైనా సవరణలు ఉంటే ఆ సవరణలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే ఎంఈఓ ఉన్నాడో ఎంఈఓ కావచ్చు డిఓకు సెండ్ చేసిన తర్వాత ఆ క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత సెంటర్ కావచ్చు వాళ్ళ యొక్క పేర్లు అన్ని కరెక్ట్ గా ఉన్న తర్వాత వారం రోజుల ముందు వాళ్ళకు హాల్ టికెట్లను జారీ అని 10 రోజుల ముందు జారీ చేస్తే స్కూల్స్ కి వారం రోజుల ముందు అక్కడికి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. దాని తర్వాత పరీక్ష కేంద్రాలకు వెళ్ళి విద్యార్థులు ఎగ్జామ్స్ రాసే ప్రక్రియ ఉంటుంది. కానీ దీంట్లో
20 రోజుల క్రితము ఒక ఎన్ఆర్ పంపించినటువంటి విద్యాధికారులు ఏదైతే జంబ్లింగ్ సిస్టమ్ ఉందో దాంట్లో జంబ్లింగ్ సిస్టమ్ లో భాగంగా ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మరొక స్కూల్లో పరీక్ష రాసే సమయంలో ఒకే స్కూల్ ఉండి అదే స్కూల్లో 80 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే అక్కడ విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అదే విద్యాశాఖకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విద్యాశాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ప్రతి శాఖలో ఏదైతే ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నటువంటి ప్రతి శాఖలో కూడా అవకతవకలు అనేది కూడా క్లియర్ గా కనబడుతున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ 2 కోట్ల రూపాయలు ఏదైతే కహానీ చేసిన స్కామ్ ద్వారా స్కామ్ చేసిన పరిస్థితి. ఈ రోజు చూసుకున్నట్లయితే ఇదే ఒక కూకట్పల్లి నియోజకవర్గంలోని ఒకే స్కూల్లో 80 మంది విద్యార్థులు జరుగుతుంటే ఇదే విధంగా ఎన్ని ప్రైవేట్ స్కూల్లోకి వచ్చేసి విద్యాశాఖ అధికారులు కావచ్చు ప్రైవేట్ స్కూల్లో కుమ్మక్కై దానికి సంబంధించినటువంటి ర్యాంకులు పోతుంటే సామాన్యులు ఏదైతే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ర్యాంకులు వచ్చే అవకాశాలు ఎక్కడ ఉంటాయని కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తిస్తున్నారు. ఎందుకంటే అదే స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ స్కూల్లో పడ్డ విద్యార్థులు ఏమో ఆ హాల్ టికెట్ ని కనిపించకుండా గోప్యంగా ఉంచుకుంటే మిగిలిన వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్తున్నాం అన్న ఆనందంతో ఇటు మీడియా వాళ్ళకి కావచ్చు తల్లిదండ్రులకు హాల్ టికెట్ చూపెట్టి లోపలికి వెళ్తుంటే వాళ్ళు గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏమిటి? ఇకపైన దాని విషయంలో కూడా ఎంఈఓని కావచ్చు డిఓ గాని మాట్లాడితే వాళ్ళు చెప్పే విషయంలో దానిలో సవరణలను ఉన్నట్లయితే ఆ సవరణలను వచ్చేసి తర్వాత చూస్తాము దానికి సంబంధించిన సవరణలు చెప్తున్నారు. కానీ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత పరీక్షల్లో దాని ఫలితాలు వచ్చిన తర్వాత దాని యొక్క ఫలితం ఎవరికి జరుగుతుందంటే దాని అన్యాయము విద్యార్థులకు జరుగుతుందని కూడా ప్రైవేట్ స్కూల్ యొక్క విద్యార్థులు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ఇంత తతంగం జరుగుతుంటే విద్యాశాఖ అధికారులు కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారి కానీ ఎవరు కూడా నోరు మెదపకుండా ఆన్సర్ చేయకుండా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సంజన. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.